మనందరికీ తెలుసు ఒక మహాగాన గాంధర్వుడు పెద్ద గాయకుడు అని చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉందంటే దానికి కారణం అయితే ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటో కాదు, ఇక్కడ హైదరాబాద్ లోని రవీంద్ర భారతి పక్కన ఘంటసాల గారి విగ్రహం పక్కన అయితే ఖచ్చితంగా ఒక ఎస్పి బాలు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. దీనికి ఖచ్చితంగా యువత కావచ్చు, లేకపోతే అందరూ తెలంగాణ వాసులు కావచ్చు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అతను ఒక గాన గంధర్వుడు కాబట్టి ఎన్ని పాటలు పాడినా కూడా అటు లవ్ సాంగ్స్ కావచ్చు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఒక ఫ్యామిలీకి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఏవైనా కావచ్చు, అతను ఎట్లా అంటే వారు అసలు ఈ జన్మలో మనం మర్చిపోలేని వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అసలు వారి జీవితమే ఒక పాటల ప్రపంచం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిది అసలు తెలంగాణ ప్రభుత్వం పెట్టిందంటే దానికి మనం ఖచ్చితంగా అందరం అభినందించాలని కూడా ఇక్కడ మనం అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. మీరు ఒక్కసారి హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులు అయితే ఇప్పటి నుంచి అయితే మొదలవ్వబోతున్నాయి. రవీంద్ర భారతిలో ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే తెలుగు గొప్పతనం వల్ల, ఎందుకంటే ఆయన తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, ఎన్ని లాంగ్వేజ్ లో పాడారంటే అది చెప్పుకోలేని విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అటు పాడుతా తీయగలోను వారు ఎంతో మందికి అయితే జీవితాన్ని ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వారి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి. అసలు ఈ ఆలోచన వచ్చినందుకు మనం అభినందించాలని కూడా చెప్పుకోవచ్చు. వీడియో అనిల్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్.